వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త కాషాయ వ్యూహం ప్రకంపనలు సృష్టిస్తోంది. మూడోసారి ఎలాగైనా తెలంగాణ గడ్డపై పాగా వేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ మునిపెన్నడూ లేని విధంగా కథన రంగంలోకి దూకుతోంది. హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని దక్కించుకున్న అదే సక్సెస్ ఫార్ములాను ఇప్పుడు మన తెలంగాణలోనూ ప్రయోగించేందుకు కమలనాథులు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా, ప్రత్యర్థులకు ఉణుకు కనిపెట్టకుండా క్షేత్రస్థాయిలో ఒక పెద్ద సైలెంట్ ఆపరేషన్ కు తెరలేపింది ఢిల్లీ పెద్దల బృందం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంటూ ప్రతి ఓటరు ముంగిటకి వెళ్లేందుకు సరికొత్త క్లస్టర్ వ్యూహాన్ని రచిస్తోంది. అసలు తెలంగాణలో బీజేపీ అమలు చేయబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? సామాజిక సమీకరణాలతో గులాబీ హస్తం పార్టీలకు కమలదళం ఎలాంటి చెక్ పెట్టబోతోంది? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విజయవంతమైన ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింపజేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పక్కా ప్లాన్తో గ్రౌండ్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ప్రతి ఇంటికి బీజేపీ అనే నినాదంతో పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో రాష్ట్ర ముఖ్య నేతలతో ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు కాబోతుంది. ఇకపై ఢిల్లీ స్థాయి పెద్దలు తరచూ తెలంగాణలో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అధికార పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సరికొత్త ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎలాంటి హడావిడి లేకుండా తెలంగాణలో బీజేపీ ఒక సైలెంట్ ఆపరేషన్ కు తెరలేపింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యూహకర్తల అనుభవాలను ఇక్కడ వాడుకుంటున్నారు. ఎంపిక చేసిన కీలక నేతలకు మాత్రమే జిల్లాల వారీగా ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. రాబోయే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచే ఈ ప్లాన్ అమలు కానుంది. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సత్తా చాటాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ తరువాత క్రమక్రమంగా అన్ని జిల్లాల్లో పట్టు సాధించేలా ప్రణాళికలు వేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు క్లస్టర్ల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలవడమే వీరి టార్గెట్. ప్రస్తుత పాలనపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని బలంగా వినిపించనున్నారు. గతంలో సాధించిన విజయాల ఆధారంగా బీజేపీ ఇప్పుడు సరికొత్త రూట్ను ఎంచుకుంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వాడిన వ్యూహాన్నే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పండిన పంటను ఇప్పుడు మిగతా చోట్ల సాగు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ దళం ప్రయోగించిన హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీ ఇందుకు కీలకం కానుంది. స్థానిక సమస్యలను ఎజెండాగా మార్చుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రత్యర్థుల కంటే ముందే స్థాయిలోకి వెళ్లి ఓటు బ్యాంకు పునాదులను కదిలించనున్నారు. ఏ పార్టీ వ్యూహాలకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. గ్రామాల్లోని ప్రతి ఒక్కరిని కలుస్తూ పార్టీ సిద్ధాంతాలను వివరించనున్నారు. ఈ ప్లాన్ ద్వారా ప్రతిపక్షాల కంటే ఒక అడుగు ముందే ఉండాలని చూస్తున్నారు. పక్కా స్థానిక వ్యూహంతో తెలంగాణను గెలవాలన్నది కమలదళం ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపని న్యూట్రల్ ఓటర్లను ఆకర్షించడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా మారింది. ఎలాంటి పెద్ద హంగామా లేకుండా నిశ్శబ్దంగా గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలని క్యాడర్కు ఆదేశాలు వెళ్లాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సామాజిక వర్గాల వారీగా బాధ్యతలను కేటాయిస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కొత్త టీంలను రంగంలోకి దించారు. గతంలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లినా ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని ముద్దాడలేకపోయారు. అందుకే ఈసారి మరింత పగడ్బందీగా బీసీ వర్గాలకే అగ్రతాంబూలం ఇవ్వాలని నిర్ణయించారు. బలమైన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, పద్మశాలి నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అలాగే యాదవ, గౌడ, ముదిరాజ్ సంఘాల పెద్దలను కూడా ప్రసన్నం చేసుకుంటున్నారు. దళిత, గిరిజన ఉపకులాల స్థానిక నేతలతో సైతం చర్చలు జరుపుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుంటూ ఒక కొత్త ఓటు బ్యాంకును సృష్టించనున్నారు.
సాంకేతికతను వాడుకోవడంలో ముందుండే బీజేపీ ఈసారి సోషల్ మీడియాని మరింత బలంగా నమ్ముకుంది. ప్రతి ఓటరు మొబైల్లోకి చేరేలా సరికొత్త డిజిటల్ కంటెంట్ను సిద్ధం చేస్తున్నారు. స్థానిక సమస్యలను హైలైట్ చేస్తూ రీల్స్, వీడియోలు ద్వారా ప్రజలకు చేరువ కానున్నారు. కొత్త వ్యూహాలను క్షేత్రస్థాయి నేతలకు వివరించేందుకు పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి తెలంగాణలో జాతీయ నేతల పర్యటనలు వరుసగా సాగనున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చే అగ్రనేతలు ఇక్కడి క్యాడర్లో సరికొత్త జోష్ నింపనున్నారు. నిరంతరం పర్యటనల ద్వారా పొలిటికల్ హీట్ను ఎప్పుడూ తగ్గకుండా చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక క్యాడర్తో కలిసి అగ్రనేతలు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ డిజిటల్ క్షేత్రస్థాయి ప్రచారం ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరనుంది. ఈ మెరుపుదాడితో తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది. ప్రత్యర్థుల వ్యూహాలు పారకుండా ముందే ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. తెలంగాణ జనం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు తామేనని నిరూపించనున్నారు. బీఆర్ఎస్ కంటే బీజేపీనే మెరుగైన ఆప్షన్ అని ప్రజల మైండ్లోకి బలంగా పంపనున్నారు. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అంతా ఒకే తాటిపైకి వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కేడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే 2 ఏళ్ల పాటు విరామం లేకుండా ప్రజల్లోనే ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ కొత్త ఫార్ములా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. కమలదళం వేసిన ఈ ఎత్తుగడలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ప్లాన్లతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.